గోపీరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సగర అభివృద్ధి ఉప సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఏలూరు. ఈ వాయిస్ మీరు సోషల్ మీడియా గ్రూపులో చాలాసార్లు వినేకుంటారు. అయ్యా, నేను ఏలూరు సిఆర్టీ కాలేజీలో బిఎస్సి చదువుకున్నాను. నాగార్జున యూనివర్సిటీలో ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ ఎక్స్టెన్షన్లో చేశాను. నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం దాదాపు 20 ఏళ్ళ పైగా చేసుకుంటున్నాను. టెలికాం డిపార్ట్మెంట్లో పనిచేసి రిటైర్ అయ్యాను. ఏదో కాస్త వ్యవసాయ భూమి మేము ఆర్థికంగా కాస్త బాగానే ఉన్నాము. 1996లో తొలిసారిగా ఏలూరు సమీపంలో ఉన్న బెంగళూరు దగ్గర మన సగర కులస్తులే కూలి పని చేసుకుంటూ ఒక కుటుంబం ఈత చువ్వలు తీసి ఆ చువ్వలతో తట్టలు అల్లి ఆ తట్టల్ని అమ్ముకొని జీవనం సాగించేటువంటి క్రమంలో ఏడ నుంచో తలుపు దగ్గర పేదల దాని దగ్గర నుండి ఇక్కడే సమీపంలో బెంగళూరు దగ్గరలో ఒక చిన్న పల్లెటూరు దగ్గరికి వచ్చి ఓ రోజు నైట్ షెల్టర్ తీసుకున్నారు. వాళ్ళు వండుకొని పొలంతో చిన్న చిన్న ముళ్ళ కంపలు వేసి ఇంటికి రాలేసి పొయ్యిలాగా చేసుకుని దానిలో వండుకొని తింటూ అక్కడ గుడి ఉంటే ఆ గుడి ఆవరణలో పడుకొని 12,000 రూపాయలు తెచ్చుకునే పనులు చేసుకుంటున్నారు. ఆ క్రమంలో ఆ ఊళ్ళో ఎవరో దొంగలు పడ్డారట. మీరే పడ్డారా ఉప్పర్రా కొడగలారా, మీరే చేశారు ఈ దొంగతనం అని చెప్పని అక్కడ ఉన్నటువంటి వెలమలు కమ్మాలు కలిసి వీళ్ళని కొట్టి ఒక అతన్ని చంపేసి రైల్వే ట్రాక్ మీద పడేశారు. వాళ్ళ ఇంటి పేరు గండికోట. అతని పేరు మర్చిపోయాను యాక్చువల్గా. తొలిసారి అప్పుడు నేను ఏదో పని మీద బయటకు వచ్చి న్యూస్ పేపర్, ఈనాడు న్యూస్ పేపర్ జిల్లా ఎడిషన్ చూసి ఏంటి ఇది గండికోట అని ఉంది అని చెప్పని చూసి చదివిన తర్వాత అసలు ఎవరు పట్టుకుంటే మనకి న్యాయం జరుగుతుంది నాకేం తెలియదు. అసలు 96 నాకు అసలు ఈ పుస్తకం అంటే కూడా నాకేమో తెలియదు. అప్పుడు వాళ్ళ ద్వారా ఎవరో నాయకులు పట్టుకుంటే ఏడుకొండల గారికి చెప్పండి, అలా చెప్పండి, ఇలా చెప్పండి అంటే స్థానికంగా కొంతమంది కుర్రాలని పోగేసుకుని వారికి చెప్తే వాళ్ళు వచ్చారు. వాళ్ళ ద్వారా స్థానికంగా మా ఫిరంగలిలోనే తొలిసారిగా ఇంటింటికి తిరిగి జనాలు పోగేస్తే దాదాపు ఆ రోజుల్లో 96లోనే 700 మంది జనం మా పేటలోకి బయటకు వచ్చి గొడవ చేస్తే వాళ్ళ కుటుంబానికి న్యాయం జరిగింది. అప్పుడు ఏడుకొండల గారు అన్నాడు, గోపి ఇలాంటి వాళ్ళు మన సంఘంలో పనిచేస్తే ఎంతో కొంత న్యాయం జరుగుతుంది మన వాళ్ళకి. అప్పటి నుంచి నేను ఈ సంఘంలో పనిచేసుకుంటున్నాను. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ దేశంలో అనేక వెనుకబడినటువంటి కులాలు మాకు రిజర్వేషన్ కావాలి, మా పిల్లలు ఉన్నత వర్గాలతో సీట్లు సంపాదించుకునే విషయంలో చాలా పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది, మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది, మా పిల్లలు విద్యాపరంగా సామాజికంగా వెనకబడిపోతున్నారు, కాబట్టి మాకు కూడా రిజర్వేషన్ కల్పించండి అని చెప్పని అనేక కులాలు ఈ దేశంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతూ వస్తున్నాయి. ఆ క్రమంలో 1977లో గుంటూరులో రిజిస్ట్రేషన్ నంబర్ 20/77 అనే నంబర్తో అప్పటి నుండి కొంతమంది పెద్దలు సదుద్దేశంతో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సగర అభివృద్ధి ఉప సంఘాన్ని ఏర్పాటు చేసి రిజిస్టర్ చేసి ఆ సంఘం ద్వారా వచ్చినటువంటి వాళ్ళలోనే కొంతమందిని సెలెక్ట్ చేసుకుని కమిటీ ఏర్పాటు చేసుకుని వాళ్ళు కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తూ వచ్చారు. నిదానంగా చదువుకున్న వాళ్ళు కూడా దీనిలో ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయిన తర్వాత దీని రూపం కాస్త మారింది, బెటర్గా అయింది. కానీ ఏనాడు కూడా మనం ఆంధ్రప్రదేశ్లో బీసీడీలో డి గ్రూప్లో ఉన్న మా సగర ఆత్రి ముప్పర కులస్తుల్ని తీసుకెళ్ళి ఏ గ్రూప్లో పెట్టండి, ఎందుకంటే మేము కూడా విముక్త సంచార జాతులకు చెందిన వాళ్ళం, మేము మమ్మల్ని కూడా తీసుకెళ్ళి ఏ గ్రూప్లో పెట్టండి అని అనేక మార్లు మనం శాసనసభ్యులకు రిప్రజెంటేషన్ ఇచ్చిన పట్టించుకున్న దాఖలాలు లేవు. గత కొంతకాలంగా అంటే దాదాపు ఇప్పుడు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కాకుండా అంతకుముందు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటి నుంచి ఒక ఆలోచన చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ దేశంలో విముక్త సంచార జాతులు ఉన్నాయి, వీళ్ళు దేశంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో కానీ ఎక్కడా కూడా సరైనటువంటి ఐడెంటిఫికేషన్ లేకుండా ఉన్నారు. కాబట్టి ఇటువంటి వారికి కూడా మనం న్యాయం చేయాలి. ఓబీసీ కేటగిరీలో ఉన్నటువంటి మొత్తం కులాల్లో కేవలం 5-6 సామాజిక వర్గాలు మాత్రమే
అట్టడుగు స్థాయికి చెందినటువంటి విముక్త సంచార జాతుల్లో కనీసం 0.0001% కూడా నమోదు కావట్లేదు అనేటువంటి నగ్న సత్యాన్ని కేంద్రం గ్రహించింది. ఈ గ్రహించిన క్రమంలో ఈ విముక్త సంచార జాతులకి న్యాయం చేసేటువంటి ఉద్దేశంతో అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది బాలకృష్ణ రెడ్డి కమిషన్ ఫర్ డిఎన్టీస్, డినోటిఫైడ్ అండ్ నోమాడిక్ ట్రైబ్స్. ఆ బాలకృష్ణ రెడ్డి కమిషన్ చాలా స్పష్టంగా సూచించింది, ఆంధ్రప్రదేశ్లో సగర ఆబ్లిక్ ఉప్పర కులస్తులు విముక్త సంచార జాతికి చెందినటువంటి వాళ్ళు, వీళ్ళకి షెడ్యూల్ ట్రైబ్స్ లో చేర్చాలి, వీళ్ళకి అన్ని రకాల రిజర్వేషన్లు సదుపాయాలు కల్పిస్తే కానీ వీళ్ళు సామాజికంగా అభివృద్ధి చెందలేరు అని బాలకృష్ణ రెడ్డి కమిషన్ సుస్పష్టంగా రిపోర్టులో పేర్కొంది. కానీ తదనంతర కాలంలో పార్టీ అధికారంలో కోల్పోవడం వల్ల ఆ రిపోర్ట్ కాస్త బుట్టదాఖలు అయిపోయింది. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసింది సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ బికు రామ్జీ ఇదాతే అనేటువంటి ఒక హైకోర్టు జడ్జి చేత ఒక సింగిల్ మెన్ కమిషన్ ఏర్పాటు చేసి ఈ విముక్త సంచార జాతుల మీద మీరు రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పని వాళ్ళని ఏర్పాటు చేసింది. ఈ విముక్త సంచార జాతుల మీద ఈ జస్టిస్ బికు రామ్జీ ఇదాతే గారు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కొన్ని సెంటర్లు ఏర్పాటు చేసుకుని ఈ విముక్త సంచార జాతుల వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ తరఫున మాకు రిప్రజెంటేషన్ ఇవ్వండి, మీ సాధక బాధకాలు మాకు తెలియపరుస్తూ అని వాళ్ళు పేపర్ నోటిఫికేషన్ ఇచ్చారు. వాస్తవంగా నాకు తెలియదు, మన వాళ్ళు కూడా ఎవరు సరిగా రిప్రజెంటేషన్ ఎవరు ఇవ్వలేదు కూడా. మనకంటే అభివృద్ధి చెందినటువంటి బీసీ కులాలు, మనకంటే అభివృద్ధి చెందినటువంటి కులాలను కూడా విముక్త సంచార జాతుల జాబితాలో చూపిస్తూ అసలు విముక్త సంచార జాతికి చెందినటువంటి మనల్ని మాత్రం పక్కన పెట్టారు. ఈ విషయం నాకు తెలిసిన తర్వాత చాలా లేటుగా బికు రామ్జీ ఇదాతే ఈ రిపోర్ట్ ని కేంద్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేసేసిన కొద్ది కాలం తర్వాత నాకు ఈ విషయం మీద అవగాహన అయింది. ఈ విషయంలో మనం పోరాటం చేయకపోతే మనం ఈ రిజర్వేషన్ కేటగిరీలోకి వెళ్ళకపోతే మరో 100 సంవత్సరాల పాటు మనం వెనకబడిపోతాం అని నేను ఆలోచన చేసి అసలు బికు రామ్జీ ఇదాతే ఇచ్చినటువంటి రిపోర్ట్ తీసుకొని స్టడీ చేశాం. ఆ తర్వాత అంత ఉడిపించినటువంటి బాలకృష్ణ రెడ్డి కమిషన్ రిపోర్ట్ ని స్టడీ చేశాం. వీటన్నిటికంటే ముందు అసలు ఈ విముక్త సంచార జాతులు అంటే ఎవరెవరు ఈ కేటగిరీలోకి వస్తారనేది నేను స్టడీ చేస్తే నాకు తెలిసిన విషయం 1830వ సంవత్సరంలో స్వాతంత్ర పోరాటంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ కులాలు జాతులు అయితే పోరాటం చేస్తున్నాయో వాళ్ళని అణిచివేయటం కోసం, వాళ్ళని అణగదొక్కడం కోసం, వాళ్ళని ఆయా కులాలను ఊరికి దూరంగా పెట్టి అస్పృశ్యతను ప్రకటించి వారి మీద వారి పిల్లలు చదువుకోవడానికి అవకాశం లేకుండా చేసి, వారు ఊళ్ళలోకి రాకుండా చేసి, వారి ఊళ్ళలో పనులు చేసుకునే అవకాశం లేకుండా చేసి వాళ్ళని సామాజికంగా అస్పృశ్యతకు గురి చేశారు, వెనుకబడితనానికి గురి చేశారు. క్రమంగా వాళ్ళ చర్యలు మితిమీరి 1872లో ఈ భారతదేశంలో ఉన్న అన్ని విముక్త సంచార జాతులు బ్రిటిష్ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తున్నాయి. ఈ సంచార జాతులు అనేవాళ్ళు ఒక చోట నుంచి మరో చోటకి జీవనాభివృద్ధి కోసం రకరకాల పనులు చేసుకుంటూ ఈ ఊరు సమాచారాన్ని ఆ ఊరు సమాచారాన్ని ఇంకో ఊరికి అలా చేరేస్తున్నారు వీళ్ళు. కాబట్టి వీళ్ళు అణిచివేయాలి ఎలాగైనా సరే. ఈ విముక్త జాతులు అనేవాళ్ళు వీళ్ళందరూ కూడా అప్పుడు ఈ బ్రిటిష్ వాళ్ళని పోలీస్ పర్సన్స్ ని ఎవరైతే సైనికులు బట్టలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తొత్తుల్ని చంపేసి పొట్ట పైనుంచి కిందగా చీల్చేసి పేగులు లాగేసి బయటపడేసి వైద్యులు కప్పెట్టే వాళ్ళంతా ఈ విముక్త సంచార జాతులు వాళ్ళు. ఇంత దారుణంగా హత్యలు చేస్తున్నారు వీళ్ళు బ్రిటిష్ వాళ్ళని, ఉద్యోగాలు గట్టిగా చేస్తున్నారు, ఎట్లాగైనా సరే వీళ్ళని అణిచివేయాల్సిందే అనేటువంటి పకడ్బందీ నిర్ణయంతో 1872లో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం క్రిమినల్ ట్రైబ్ యాక్ట్ ఆఫ్ 1872, that is nothing but City Act of 1872.
సిటీ యాక్ట్ ఆఫ్ 1872 అనేటువంటి ఒక చట్టాన్ని, ఒక భయంకరమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చి ఈ విముక్త సంచార జాతుల్ని అణిచివేసే కార్యక్రమం చేసింది. ఈ విముక్త సంచార జాతులు ఈ సిటీ యాక్ట్ ఎవరైతే వచ్చారో వాళ్ళ ఇంట్లో మగ పిల్లలు పుడితే 4వ ఏడాది రాగానే ఆ పిల్లలు తీసుకెళ్లి జైల్లో వేసేసేవాళ్ళు. ఇది వాస్తవం, చరిత్ర చెబుతున్న నిజం, ఆ చట్టం చెబుతున్న నిజం. ఎవరు ఊళ్ళోకి రావడానికి లేదు, ఊళ్ళో నూతుల కాడ నీళ్లు పట్టుకోవడానికి లేదు, పనుల నిమిత్తం ఊళ్ళోకి రావడానికి లేదు. ఓ కాలువ గట్లుండు, రోడ్ల పక్కనుండు, డొక్కల పక్కనుండు, ఏడన్నావో ఊళ్ళోకి మాత్రం రావడానికి లేదు. అటువంటి పనులు చేసి తీవ్రమైన స్పృశ్యతకు, తీవ్రమైనటువంటి విద్యాపరమైన వెనుకబాటుతనానికి, తీవ్రమైనటువంటి సాంఘిక వెనుకబాటుతనానికి గురి చేశారు. ఆ విధంగా భారతదేశానికి స్వతంత్రం జరుగుతూ ఉండగా, దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా 1947లో కొన్ని ప్రత్యేకమైన చట్టాలు ఆన్ ది స్పాట్ రిజల్యూషన్తో పాస్ చేశారు తప్ప ఈ విముక్త సంచార జాతులను మాత్రం విముక్తి చేస్తూ భారత గవర్నమెంట్ కూడా రిజల్యూషన్ చేయలేదు. 1952లో విముక్తి చేశారు, నవంబర్ నెలలో విముక్తి చేశారు. అందుకే వీటిని విముక్త జాతులు అంటారు. నోటిఫై చేసినటువంటి ఈ కులాల్ని డీనోటిఫై చేసేసారు. అందుకే వీటిని డీనోటిఫైడ్ క్యాస్ట్స్ అంటారు, ట్రైబ్స్ అంటారు. మనం షెడ్యూల్డ్ ట్రైబ్స్, నాట్ బీసీస్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ మనం. అందుకే వీళ్ళని డీనోటిఫైడ్ ట్రైబ్స్ అంటారు. ఆ విధంగా మనం వెనకబడిపోయి ఉన్నాం. ఆ విధంగా మనల్ని బీసీ డి గ్రూపులో ఈ విముక్త సంచార జాతుల్ని ఎస్టీ జాబితాలో చేర్చాల్సిన అవసరం ఉండి కూడా 1950 మునిపే రాజ్యాంగంలో ఎస్టీని ఏ విధంగా అయితే రాజ్యాంగంలో చేర్చి వాళ్ళకి న్యాయం చేశారో ఆ విధంగా ఈ విముక్త సంచార జాతులను కూడా ఎస్టీ జాబితాలో చేర్చి న్యాయం చేయాల్సింది పోయి వీళ్ళందరినీ తీసుకెళ్లి బీసీ గ్రూపులో ఉన్న ఏబీసీలో సర్దుబాటు చేశారు. కారణం నాయకత్వం లేదు, వీళ్ళ గురించి మాట్లాడేవాళ్ళు లేరు, వీళ్ళ సమస్యల గురించి గొంతెత్తి పోరాడేవాళ్ళు లేరు. అందుకే వీళ్ళను వెనకబడిపోయారు, వీళ్ళని గుర్తించుకోలేదు. ఆఖరికి మన ఆంధ్రప్రదేశ్లో బీసీఏ గ్రూపులో ఎవరుంటారు అంటే ఆదివాసీ విముక్త సంచార జాతులు, ఈ మూర్తిని ఏ గ్రూపులో పెడతారు. కానీ ఆదివాసీలని కొంతకాలం క్రితం ఎస్టీ జాబితాలో చేసేసారు. మరి విముక్త సంచార జాతుల సంగతి ఏంటి? మరి వీళ్ళిద్దరు ఏమైపోతారు? డి గ్రూపుల్లో ఉన్నటువంటి కొన్ని కులాలని వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్, వాళ్ళకు ఉన్నటువంటి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్, వాళ్ళకు ఉన్నటువంటి ఎమ్మెల్యేల ద్వారా, మినిస్టర్ల ద్వారా వాళ్ళు బీసీ డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్కి మారగలిగారు. విముక్త సంచార జాతులు కాకపోయినప్పటికీ కూడా మారగలిగారు. కానీ మనం విముక్త సంచార జాతులు అయ్యింది కూడా మనం బీసీ డిలోనే ఉండిపోయాం. మన గురించి మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. అందుకనే ఉన్నటువంటి చిన్న అవకాశాన్నైనా మనం ఏదో రకంగా దీన్ని ఉపయోగించుకుని దీన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి, లేకపోతే మరో 100 ఏళ్ళు మనం వెనకబడిపోతామని నేను గ్రహించి దీని మీద వర్క్ చేయడం ప్రారంభించాను. దాదాపు 2.5 సంవత్సరాలుగా వైసీపీ గవర్నమెంట్ ఉన్నటువంటి కాలంలో, గవర్నమెంట్ ఏదైనా కానివ్వండి, నాకు ఆ పార్టీ ఈ పార్టీ లేదు, కుల సేవ చేయాలని భావించాను. ఏ పార్టీ వద్ద చేయగలుగుతారు పని అవడం కోసం దాదాపు 35 మంది ఎమ్మెల్యేలు, మంత్రులకి రిప్రజెంటేషన్ ఇచ్చాము. తొలిసారిగా ఈ డిఎన్టీని నాకు ఇంగ్లీష్లో ఫుల్ ప్లెజ్డ్గా టెర్మినాలజీ రాయలేదు కాబట్టి ఒక హైకోర్టు అడ్వకేట్ గుట్టుముక్కల రొనాల్డ్ రాజు గారిని మా ఇంటి దగ్గరే ఉంటారు, ఆయనకి వెళ్ళి చెప్పుకున్నాను, సార్ ఇది మా పరిస్థితి అంటే, ఓకే నువ్వు చేసే పని మంచిది, నీ ఇంటెన్షన్ బాగుంది కాబట్టి డబ్బులు ఇవ్వవద్దు, చర్చ అయ్యవద్దు, నేను చేస్తాను, ఈ రిప్రజెంటేషన్ ఇంగ్లీష్లో నేను ప్రిపేర్ చేస్తాను అని అంటే ఆయన ఒక 2-3 రోజులు ఇచ్చిన మెటీరియల్ మొత్తం చదివి ఆయన రిప్రజెంటేషన్స్ తయారు చేస్తే వాటిని నేను ప్రైమ్ మినిస్టర్కి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి, మినిస్టర్ ఫర్ సోషల్ జస్టిస్కి, మినిస్టర్ ఫర్ లా డిపార్ట్మెంట్కి, ఎన్సీబీసీ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి అండ్ జస్టిస్ బికూరామ్జీ హిదాతేకి పంపిస్తూ బికూరామ్జీ హిదాతే కమిషన్ మీద ప్రైమ్ మినిస్టర్కి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి, మినిస్టర్ ఫర్ సోషల్ జస్టిస్కి ఒక కంప్లైంట్ చేశాము. ఏమంటే బికూరామ్జీ హిదాతే గారు స్పష్టమైనటువంటి ఎంక్వైరీ చేయకుండా ఆయన ఇతర కులస్తులు
చేత ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయబడ్డాడు. అందుకే ఈ విముక్త సంచార జాతుల జాబితాకి అర్హత లేనటువంటి వాళ్ళని అందులో రికమెండ్ చేసి అర్హత ఉన్న వాళ్ళని వదిలేశాడు. ఈ రిపోర్ట్ కరెక్ట్ కాదు అని చెప్పి దాని మీద కంప్లైంట్ చేశాం. అప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం మినిస్టర్ ఫర్ సోషల్ జస్టిస్ నుంచి నాకు సమాచారం రావడం మొదలైంది. మేము మీ తాలూకు రిప్రజెంటేషన్ అందుకున్నాము, మీరు మీ రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించండి అని చెప్పి నాకు లెటర్ పంపించారు. మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్స్ రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తున్నాము అని చెప్పి నాకు లెటర్ పంపించారు. అప్పుడు నేను రాష్ట్ర ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇవ్వడం స్టార్ట్ చేశాను. నాతో పాటు సోదరుడు రెడ్డి రాంబాబు, ఇంకా కొంతమంది నాకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించారు. వాళ్ళందరితో నేను ఎక్కడ ఈ రిప్రజెంటేషన్ దీన్ని తెలుగులో రాసుకుని, ఇక నేను లాయర్గా దగ్గరికి వెళ్ళాను, తెలుగులోనే కదా, తెలుగులో నేనే తర్జుమా చేసుకుని దానికి బిక్కురామ్జీ ఇదాకా ఇచ్చిన రిపోర్ట్ని పెట్టాను. బాలకృష్ణ వెనక అంత మునిపించిన రిపోర్ట్ని పెట్టాను. స్టేట్ గెజిట్కి సంబంధించిన బీసీ గెజిట్ పెట్టాను. సెంట్రల్ ఉన్న ఓబీసీ గెజిట్ పెట్టాను. అనంతరావళి కమిషన్ రిపోర్ట్ పెట్టాము. విముక్త సంచార జాతులకు సంబంధించి మన రాష్ట్రంలో అనంతరావళి కమిషన్కు ముందే ఇచ్చినటువంటి కమిషన్ రిపోర్ట్ జస్టిస్ అప్పటి రిటైర్డ్ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ మురళీ ఆ రిపోర్ట్తో పాటు పుట్టుస్వామి కమిషన్ రిపోర్ట్ని యాడ్ చేశాము. అనంతరావళి కమిషన్ రిపోర్ట్ను పెట్టాము. తర్వాత ఇంకో కమిషన్ రిపోర్ట్ ఉందండి మనకు సంబంధించి, మురళీధరన్ కమిషన్ రిపోర్ట్. ఈ రిపోర్ట్లన్నీ కూడా యాడ్ చేసి వాటిని ఎల్లో కలర్లో హైలైట్ చేసి రిపోర్ట్ ఇచ్చారు. మనం రిప్రజెంటేషన్ ఇచ్చుకున్నాం. దాదాపు 35 మంది ఎమ్మెల్యేలకు, మంత్రులకు, ముఖ్యమంత్రికి 2 సార్లు ఇచ్చాం, గవర్నర్ గారికి ఇచ్చాం, బీసీ కమిషన్కి ఇచ్చాం, రాజ్యసభ సభ్యులకు ఇచ్చాం, ఎంపీలకు ఇచ్చాం. వాటర్ కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన, రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన తాడిసిద్ధి గోపీరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సగర ఆబ్లిక్ ఉపాధి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏలూరు. ఈ హోదాతోనే ఇచ్చాను తప్ప అధ్యక్షుడి హోదాతో రికమెండేషన్ ఉండడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే నేను అధ్యక్షుడు కాకుండా ప్రెసిడెంట్ పెట్టేయచ్చు, కానీ పెట్టడం గౌరవప్రదం కాదు అని నేను పెట్టేవాడిని కాదు, ఉపాధ్యక్షుడినే పెట్టేవాడిని. ఈ ఫోటోలు ప్రతి సోషల్ మీడియాలో కూడా నేను పోస్ట్ చేశాను. 2020 మన కష్టం ఫలించి ఆ దేవుడు కూడా మనకి తోడయ్యి 2023 నవంబర్ 1వ తారీఖున అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ నుంచి విముక్త సంచార జాతుల జాబితా ఫైనల్ లిస్ట్ని కేంద్రానికి పంపిస్తూ సిఫార్సు చేసింది. ఆ సిఫార్సు లెటర్ కూడా నా దగ్గర ఉంది, గ్రూప్లో కూడా పెట్టారు. కానీ దానిలో గవర్నమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ సంతకం ఉండటం వల్ల అది గ్రూపుల్లో పెట్టకూడదని తర్వాత డిలీట్ చేసేసాను. ఎవరికి కావాలంటే కొంతమంది అన్నలకి నేను పంపించాను, పర్సనల్గా పంపించాను, చూసుకున్నాను. ఇదే విషయం మీద నేను అప్పుడున్న బీసీ కమిషన్, బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అనంతరావు గారిని కలిశాము. 2-3 సార్లు కలిసి మాట్లాడాము, ఇంకా పెద్దలతో మాట్లాడాము. ఏది ఏమైనా భగవంతుడి దయ వల్ల రిఫర్ చేయబడ్డాము. ఈ మధ్యనే తెలుగుదేశం పార్టీ వచ్చాక అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వం దగ్గర 42 విముక్త సంచార జాతుల జాబితా ఉంది, వారి అభివృద్ధి కోసం చర్యలు తీసుకుంటాం. ఈ మధ్యనే రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు, ఎంపీడీఓలకు, బీసీ కార్పొరేషన్లకు జాబితా పంపించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇదిగో విముక్త సంచార జాతుల జాబితా, వీరి కోసం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం, వీరు ఏ ప్రాంతాలు ఎంతమంది ఉన్నారో లిస్ట్ అవుట్ చేయండి అని చెప్పని పంపించింది. ఆ జాబితాలో సీరియల్ నెంబర్ 7లో మనం ఉన్నాం. సీరియల్ నెంబర్ 5లో ఉన్నాం. సీరియల్ నెంబర్ 5లో ఉన్నాం. అందులో ఉప్పరా అని మాత్రమే ఇచ్చారు. దాన్ని మార్చమని చెప్పని మొన్న ఈ మధ్యనే బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారికి అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బహుశా సగర ఆబ్లిక్ కార్పొరేషన్కి బహుశా చైర్మన్ కావచ్చేమో ఆయన రంగేపల్లి వెంకటరమణ గారు, అనంతపురం జిల్లా పెనుగొండ కాన్స్టిట్యున్సీ బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారి కాన్స్టిట్యున్సీ అయినటువంటి పెనుగొండ కాన్స్టిట్యున్సీ, ఆ సవితమ్మ గారి కాన్స్టిట్యున్సీలోనే ఆయన కూడా ఉంటారు. అందువల్ల ఆయన మనకి నేరుగా శాసనసభ
శాసనసభ దగ్గర తీసుకెళ్ళిపోయి మినిస్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇప్పించారు ఆయన. ఆమె ఒక్కటే మాట అన్నారు, అన్న ఏంటి పరిస్థితి, ఏం కావాలంటే నేను అడిగాను, నేను రిప్రజెంటేషన్ ఇచ్చి నేను అడిగాను, అక్క ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో మమ్మల్ని ఉప్పర్లు అంటారు, కొన్ని ప్రాంతాల్లో మమ్మల్ని సగర్లు అంటారు, మీరు దీనిలో ఉప్పరాని మాత్రమే మెన్షన్ చేశారు టీఎన్టీ జాబితాలో, కానీ సగరా అవలికి ఉప్పరాని పెట్టండి అక్క అని చెప్పని ఆ రిప్రజెంటేషన్ స్పష్టంగా చూపిస్తూ ఇస్తే ఆవిడ చూసి ఈ పని ఉందన్న చేసేస్తా అని. వెంకటరమణ గారు ఎవరే కూర్చొని, అక్క నాకు ఇది కావాలి, ఈయన గోపి గారు ఈయనే చేస్తున్నారు పని, నాకు రేపు చైర్మన్ అయితే నేను ఆయనతో కలుస్తా, ఇద్దరు కలిసి పని చేస్తాను, ప్రతి పని మాకు చేయాలక్క అని చెప్పన్నాడు ఆయన. ఈ పని నేను చేస్తానన్నా అని చెప్పని అందాము. ఆ విధంగా అది కూడా నేను గ్రూపులో ఫార్వర్డ్ చేశాను, చూసేమంటాను. ఇప్పటి వరకు జరిగిన కథ ఇది అయితే ఇక ముందు జరగబోయే కథ ఏంటి, ఎందుకు ఇది అవసరం, ఎందుకు ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నాం, దాని గురించి మనం మాట్లాడితే కేంద్ర ప్రభుత్వం చెబుతుంది దేశంలో ఉన్న విముక్త సంచార జాతుల్ని ఇప్పటి వరకు ఓబీసీలుగా ఒకటే గ్రూప్ కింద ఉన్నటువంటి ఓబీసీలని ఏబిసిడీలుగా విభజించి బాగా అభివృద్ధి చెందినటువంటి బీసీలను ఏ గ్రూపులో, తర్వాత బి, తర్వాత సిలో పెట్టి ఈ విముక్త సంచార జాతుల్ని బీసీ డి గ్రూపులో పెట్టి, ఓబీసీ డి గ్రూపులో పెట్టి వాళ్ళకి 10 నుంచి 12% రిజర్వేషన్ ఇచ్చి ఎస్సీ ఎస్టీల మాదిరిగా అట్రాసిటీ యాక్ట్ ఇస్తాము అని చెప్పారన్నారు. ఈ అట్రాసిటీ యాక్ట్ ఇస్తామని చెప్పడానికి మునుపు దేశంలో ఒక స్వచ్ఛంద సంస్థ చేత దేశం మొత్తం మీద అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ విముక్త సంచార జాతుల యొక్క అభిప్రాయాన్ని తెలుసుకోండి అని చెప్పని కేంద్ర ప్రభుత్వం ఒక స్వచ్ఛంద సంస్థ చెబితే ఆ స్వచ్ఛంద సంస్థ బెజవాడలో మన బసవపున్నయ్య కాంప్లెక్స్ ఏదో ఉంది హాలు, దానిలో మన ఎవరంటే మన వంగవీటి రాధా అన్న వాళ్ళ ఇంటికి ఎదురుగుండా ఉంది. ఆ అన్న వాళ్ళ ఇంటి ఎదురుగుండా ఉన్న కాంప్లెక్స్ లో మీటింగ్ పెడితే ఆ మీటింగ్కి నన్ను ఆ కమిషన్ ఆ స్వచ్ఛంద సంస్థ వాళ్ళు నాకు ఇన్ఫార్మ్ చేశారు, మీరు ఎన్సీబీసీకి, మినిస్టర్ ఆఫ్ సోషల్ జస్టిస్కి మీరు లెటర్లు పెట్టారు కదా, మీరు దీనికి వచ్చి మీ వాయిస్ వినిపించండి అని. అక్కడికి చేరుకున్నటువంటి విముక్త సంచార జాతుల్లో వాయిస్ మనం కూడా ఇచ్చాం. అమ్మా మా పిల్లలు కాలేజీకి పోతుంటే ఉప్పర మీటింగ్ అంటున్నారు, ఉప్పరోళ్ళు అంటున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, మా పిల్లలు బాధాకరమైనటువంటి పద్ధతిలో మా పిల్లలు కాలేజీలకు వెళ్ళడానికి కూడా వెనకంజి వేస్తున్నారు, చదువులకు కూడా దూరం అవుతున్నారు, ఇటువంటి పదాలు మా మీద ఉచ్చరించడం కరెక్ట్ కాదు అని చెప్పని మనం వాయిస్ ఇచ్చాము. ఎట్టి పరిస్థితుల్లో మమ్మల్ని ఎస్టీల మాదిరిగా కాన్స్టిట్యూషన్ షెడ్యూల్ 3లో చేర్చాలి అని చెప్పని మేము మనం ఆ రోజు డిమాండ్ చేసాం, మన తరఫున వాయిస్ ఇచ్చుకున్నాం. అలాగే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి వాయిస్ ఇచ్చారు. ఆ వాయిస్ కారణం ప్రతిఫలమే ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ని ఈ డిఎన్టీని కూడా ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పడానికి కాదు. కానీ మనం అడుగుతున్నాం, ఈ దేశంలో ఉన్న విముక్త సంచార జాతులన్నీ అడుగుతున్నాయి. 1830 నుంచి ఎప్పటి వరకు మేము వెనకబడిపోయే ఉన్నాం. దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మా గురించి పట్టించుకునే వాళ్ళు లేరు. కనీసం ఎప్పటికైనా షెడ్యూల్ ట్రైబ్స్లో ఉండాల్సిన మమ్మల్ని బీసీలో సర్దుబాటు చేశారు. కనీసం ఎప్పటికైనా మమ్మల్ని గుర్తించి ఎస్టీ జాబితాలో చేర్చండి అని చెప్పని ఈ విముక్త సంచార జాతులు అడుగుతున్నాయి. దీని మీద ఢిల్లీలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ 3 సార్లు సెషన్స్ జరిగింది. ఆ 3 సార్లు జరిగిన సెషన్స్లో సుప్రీంకోర్టు జడ్జిలు 5, ఆంథ్రోపాలజిస్టులు 3, ఇంకా కేంద్రానికి సంబంధించినటువంటి పెద్ద పెద్ద ఉన్నతాధికారులు దానికి అటెండ్ అయ్యారు. ఆ సెషన్స్లో ఓ నిర్ణయం జరిగింది. అదేమంటే విముక్త సంచార జాతులు అడుగుతున్న డిమాండ్ అంటే వీరికి ఒక్క అట్రాసిటీయే కాదు, వీళ్ళని ఎస్సీ ఎస్టీల మాదిరిగా ఈ విముక్త సంచార జాతులని కాన్స్టిట్యూషన్ షెడ్యూల్ 3లో చేర్చవలసిందే అని చెప్పని వాళ్ళు కూడా దీన్ని రికమెండ్ చేశారు కేంద్ర ప్రభుత్వానికి. అందువల్ల ఇప్పుడు అది నీతి ఆయోగ్లో పెండింగ్లో ఉంది. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏమంటే, పెండింగ్లో ఉంది కదా అని సైలెంట్గా ఉంటే ఉపయోగం లేదు. దేశంలో అన్ని విముక్త సంచార జాతులు అడుగుతున్నట్టుగా మనం కూడా అడగాలి, మమ్మల్ని కాన్స్టిట్యూషన్ షెడ్యూల్ 3లో చేర్చండి ఎస్సీ ఎస్టీ సోదరుల మాదిరిగా.
మాకు కూడా ఎస్టీలకు ఇచ్చేటువంటి, మేము ఎస్టీలమే కాబట్టి మా ఎస్టీలకు ఇచ్చేటువంటి అన్ని రకాల రిజర్వేషన్లు సదుపాయాలు మాకు కూడా కావాలి, మా పిల్లలు కూడా చదువుకోవాలి అని మనం కూడా అడుగుతున్నాం. అన్ని కులాలు అధ్యక్ష కార్యదర్శుల పేరుతో రిప్రజెంటేషన్ ఇస్తుంటే మనం మాత్రం ఉపాధ్యక్షుల హోదాలో రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటాం. అక్కడికి నేను రిక్వెస్ట్ చేశాను, మీరు ఎవరైనా ప్రెసిడెంట్గా ఉంటే మీతో కలిసి పనిచేస్తారేమో. నేను ఇక్కడ మాట్లాడకూడదు, మాట్లాడి పనిచేసి సంవత్సరం అన్న రెడ్డి సుబ్బారావు అన్న గడ్డికోట వీరరాఘవన్ అక్కడ కార్పొరేటర్, అట్లాగే ఇంకో జూటు కొండలమ్మ గారు, ఇలా కొంతమందితో నేను మీటింగ్ పెట్టాను. పెడితే సగం మంది నేను సపోర్ట్ చేశారు. పనిచేసి సంవత్సరం అన్న ఆలోచన రకరకాలుగా మారిపోయింది. మారిపోతే నాకు అయితే దీన్ని వదిలేయాలా లేదా కొత్త కంపెనీ ఏర్పాటు చేసుకోవాలి, ఈ కార్యక్రమం అయ్యేంత వరకు, లేకపోతే దీన్ని నడపలే ముందుకి అని భావించి నేను నిర్ణయం తీసుకొని కొంతమంది పెద్దలతో చర్చించాను. చర్చించిన తర్వాత ఈ సమావేశం ఏర్పాటు చేసుకుని ఒక కంపెనీని ఏర్పాటు చేసుకున్నాం. ఏ తల్లిదండ్రులైనా ఒక్కటే ఆలోచిస్తాను ఈ ప్రపంచం మొత్తం మీద, నేను బ్రతికిన బతుకు కన్నా నా బిడ్డ ఇంకా బెటర్గా బతకాలి అని. ఇంతకన్నా వేరే ఎవరైనా కోరుకుంటారు అంటే చెప్పండి. అటువంటి అంశానికి, అటువంటి కార్యక్రమానికి చూద్దాం. ఈసారి వాగిపో, దాని సంగతి తర్వాత చూడాలి. ఈసారి మీరు ఉంటారు, ఈసారి వాళ్ళు అని అంటారు. నాకు అర్థం కావట్లా. ఇది పార్లమెంట్లో బిల్ అయిపోతే ఇంకోసారి చూద్దామంటే వస్తుందంటది. ఒక్కసారి మీరు ఆలోచించండి, మన పరిస్థితి ఎంత దారుణంగా ఉంది. అందుకు నేను ఎంతకాలం ఈ వెనకబాటుతో ఎవడో తెగించి ముందుకు అడిగిపోతే ఇది నడవదు అని భావించి ముఖ్యులతో చర్చించి ఈరోజు ఇక్కడ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. నా యొక్క ప్రధానమైన అజెండా ఒక్కటే, ఈ డిఎన్టీ జాబితాని రాజ్యాంగంలోని షెడ్యూల్ 3లో చేర్చే విధంగా పోరాటం చేసేటువంటి విముక్త సంచార జాతులతో మనం కూడా కలిసి పోరాటం చేసి దాన్ని సక్సెస్ చేసుకునే దిశగా మన వంతు కృషి మనం చెయ్యాలి. నేను ఒకటే చెప్పా, ఈ డిఎన్టీ జాబితా బిల్లు పార్లమెంట్లో పెట్టిన మరుసటి రోజే దీనికి రిజైన్ చేసేస్తాను, ఇది నాకు అవసరం లేదు, నేను ఇంకెప్పుడు కుల సంఘం అనే దాని జోలికి రాను అని చాలా క్లియర్గా చెప్పాను. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. కేవలం ఈ డిఎన్టీ బిల్లు పార్లమెంట్లో పెట్టేంత వరకే నేను ఈ అధ్యక్షుడిగా కొనసాగుతాను. ఆ తర్వాత రోజు నుంచి నేను ఆ రోజే లెటర్ హ్యాడ్ మీద రిజిగ్నేషన్ పెట్టేసి వాట్సాప్ గ్రూపుల్లో పెట్టేస్తాను. ఇక నాకు అవసరం లేదు. జీవితంలో మళ్ళీ ఎప్పుడు కులసంఘం రాదు. ఎందుకంటే చాలా కాలం పనిచేశాను. దాదాపు ఇప్పటికే 27 సంవత్సరాలు చేశాను. ఇంకో 2 ఏళ్ళు 30 ఏళ్ళు చేశాను చాలు. నాకు 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళు చదువుకుంటారు, ఏడాదికి 1 లక్షల ఫీజు కట్టాల్సి వస్తుంది వాళ్ళకి. మరి నా పని నేను చేసుకోవాలి, మరి పిల్లలు చదివించుకోవాలి, నా కుటుంబాన్ని నేను పోషించుకోవాలి కదా. నా పనిలో నేను ఉంటాను. నా మనసులో ఉన్నది పూర్తిగా మీ ముందు పెట్టాను. మీరు ఏ నిర్ణయం తీసుకుంటారో మీ ఇష్టం. రెండవది, ఉమ్మడి 13 జిల్లాల్లో మాత్రమే నేను పిలిచాను. ఎందుకంటే 26 జిల్లాలు ఉన్నాయి, ప్రకటించారు గవర్నమెంట్. 26 జిల్లాల్లో మళ్ళీ ఇప్పుడు 4 జిల్లాలని తీసేస్తారు. ఏ 4 జిల్లాలు తీసేస్తారని స్పష్టంగా తెలియదు. తీసేసి మళ్ళీ 30 జిల్లాలు చేస్తున్నారు వాళ్ళు. సో కన్ఫ్యూజన్ ఉంది. అన్ని జిల్లాలకి కంపెనీ కూడా లేదు. కాబట్టి ఉమ్మడి 13 జిల్లాలను పిలిచారు. ఇంతకుముందు ఏడుకొండల గారు ఒంగోలులో అధ్యక్ష కార్యదర్శులుగా ప్రకటన చేసినప్పుడు కూడా ఈ ఉమ్మడి జిల్లాలోనే పిలిచారు. ఇంకా ఆయన ఆగిపోయారు కాబట్టి ఇప్పుడు మనం ఉమ్మడి జిల్లాలోనే పిలిచాం. ఈ కమిటీ కేవలం డిఎన్టీగా పరిమితం కాకుండా రాబోయే 30 జిల్లాలకు కూడా స్పష్టమైనటువంటి కమిటీ ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు ఉన్నటువంటి సీనియర్స్ని రాష్ట్ర కమిటీలో గౌరవాధ్యక్షుల హోదాలను, ఉపాధ్యక్షుల హోదాలను, సలహాదారుల హోదాలను కూర్చోబెట్టుకొని కొత్త రక్తంతో కమిటీలు వేసుకుంటాం. పని చేయాలన్న ఇంటెన్షన్ ఉండాలి.
ఏదో ఒక సేవ చేయాలి, మనం ఈ జాతిలో పుట్టాం, ఈ జాతికి మన వల్ల ఏదన్నా మేలు జరగాలి అన్న ఇంటెన్షన్ ఉండాలి. అటువంటి వారితో అవసరమైతే లేట్ అయినా సరే పర్వాలేదు, కమిటీలు వేసుకుందాం, అందరం కలిసి కమిటీలు వేసుకుందాం. కొత్తగా ఏర్పడిన 30 జిల్లాలకి చదువుకున్న వాళ్ళు, ఉత్సాహవంతులతో రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్, చేయాలనేటువంటి ఆలోచన ఉన్నవాళ్ళు, ఆస్తి పరులు వాళ్ళు ఉన్నారు, ముందుకు వస్తున్నారు. అటువంటి వాళ్ళు అందరినీ కలుపుకొని వెళ్ళాలి. పూర్తిగా మనం అసలు అక్షర జ్ఞానం కూడా సరిగా లేనటువంటి వాళ్ళు ఉన్నారు. నేను ఆ మాట అనడం కరెక్ట్ కాదు. కాబట్టి అట్లాగే మొన్న అసెంబ్లీలో కలిశారు మనకు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసన్న కలిశారు. కలిసి మీకు తెలంగాణ మాదిరిగా ఆత్మగౌరవ భవనం, సగర భవనం ఏర్పాటు చేసుకోవడానికి మేము సహకరిస్తామని చెప్పి అన్నాడు ఆయన. నేను అన్నా మీరు ఖచ్చితంగా మాకు సహకారం చేయాలి, మాకు స్థలం కేటాయించాలి, దానికి డబ్బు కేటాయించాలని అడిగితే మీకు రాజధాని ఏరియాలో మీకు స్థలం కేటాయింపు జరుగుతుంది అని చెప్పి అన్నారు. ఆయన అన్నారని మనం ఊరుకుంటే అవధంగా మనం కూడా తగులుకోవాలి. నాకు ఈ పని చేయండి అది. ఆ విషయంలో కూడా ఈ కాదు ఇప్పుడు ఏర్పడబోయే సంఘం పనిచేస్తుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ డిఎన్టీలకు సీడ్ ప్రోగ్రామ్ అని ఒక ప్రోగ్రామ్ని ఆల్రెడీ అమలు జరపని అన్ని రాష్ట్రాలకు ఆదేశం ఇచ్చింది. మన రాష్ట్రంలో కూడా ఆర్డర్స్ వచ్చాయి. దాని ప్రతిఫలమే ఈ బీసీ కార్పొరేషన్లకి, ఎంపీడీఓ ఆఫీసులకి, మున్సిపల్ కార్పొరేషన్లకి, మున్సిపల్ కమిషనర్లకి లెటర్లు వెళ్ళినాయి. మీ ప్రాంతాల్లో ఈ విముక్త సంచార జాతుల వాళ్ళు ఏ వస్తువులు ఎంతమంది ఉన్నారో లిస్ట్ అవుట్ చేయమని ఆల్రెడీ మీలో చాలామంది సగం మంది తెలిసే ఉంటుంది ఆ విషయం. ఇంకా మిగతా వాళ్ళకు కూడా రావాల్సి, ఎవరికైనా పెట్టుకుంటే వాళ్ళకు కూడా వచ్చేస్తాయి, ఒక 4-5 రోజులు నానే వచ్చేస్తాయి. కాబట్టి మీరందరూ కూడా మొహమాట పడకుండా సగర ఆబ్లిక్ ఉప్పర కమ్యూనిటీ అనేది స్పష్టంగా చెప్పండి. మీ చుట్టూ ఉన్నటువంటి మనుషులు మన వాళ్ళతో చెప్పించండి, సగర ఆబ్లిక్ ఉప్పర కులానికి చెందిన వాళ్ళు. జనాభా స్పష్టంగా లెక్క తేలితే దానికి తగ్గట్టుగా నిధులు జారీ అవుతాయి. సీడ్ ప్రోగ్రామ్ అంటే 4 కార్యక్రమాలు జరుగుతాయి. దాంట్లో స్కీమ్ ఫర్ ఎకనామికల్ ఎంపవర్మెంట్ ఫర్ డిఎన్టీస్ అంటే ఈ విముక్త సంచార జాతులు ఆరోగ్యం పాడైపోయినప్పుడు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలి అంటే కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకోలేదు. కాబట్టి వీరికి ఆరోగ్య బీమా ఉండాలి. 10 లక్షల రూపాయల ఉచిత బీమా కనిపిస్తుంది. ఈ డిఎన్టీలు ఎవరైనా డిగ్రీ చదువుకున్న వాళ్ళు, పీజీ చేసిన వాళ్ళు, గ్రూప్ 1కి, సివిల్ సర్వీసెస్కి, గ్రూప్ 2కి ప్రిపేర్ కావాలన్నా, లేదా ఇంటర్మీడియట్ చదువుకున్న పిల్లలు ఐఐటీలకి, మెడిసిన్ ఎంట్రన్స్లకి ప్రిపేర్ కావాలంటే ఆర్థిక సమస్యలు వస్తున్నాయి. మీరు కోచింగ్కి వెళ్తాను అంటే ఐఏఎస్ కోచింగ్, సివిల్ సర్వీస్ కోచింగ్ వెళ్తే మీకు అయ్యే 1,20,000 మేము కడతాం. మీరు గ్రూప్ 1 కోచింగ్కి వెళ్తే మీకు అయ్యే 20,000, 90,000 రూపాయలు ఫీజు మేము కడతాం. మీరు ఐఐటి, జేఈ కోచింగ్ వెళ్ళా, నీట్ కోచింగ్ వెళ్ళా, మీకు అయ్యే ఆ 50,000-60,000 రూపాయల ఫీజు మేమే కడతాం. ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఫెసిలిటీస్ చదువుకున్న పిల్లలకి. అట్లాగే మరి ఇల్లు లేని నిరుపేదలు ఉన్నారు. డిఎన్టీలకి గవర్నమెంట్ స్థలం కేటాయించి ఇల్లు కట్టించి ఇవ్వాలి. ఇది మ్యాండేటరీ. ఎస్టీ సోదరులకు ఎలాగైతే ఇస్తారో ఆ విధంగా ఈ డిఎన్టీలకు కూడా ఖచ్చితంగా వాళ్ళకి ఇల్లు కేటాయించాలి. అది రూల్. ఈ డిఎన్టీ దాని ప్రకారం, సీట్ ప్రోగ్రామ్ ప్రకారం దానికి మనకి మంచి అవకాశం కలిగింది. ఇకపోతే 4 చదువుకున్నా కూడా ఉద్యోగం రాకపోతే మరి వ్యాపారం చేసుకోవాలి, వ్యాపారానికి డబ్బులు ఉండవు మనకి. ఈ లోన్లు ₹1,00,000 నుంచి 10 లక్షల రూపాయల వరకు కూడా లోన్ ఇస్తారు. ఈ 10 లక్షల రూపాయల వరకు ఇచ్చే లోన్లో 50% సబ్సిడీ. కానీ ఖచ్చితంగా బిజినెస్ చేయాలి. బిజినెస్ చేసే వాళ్ళకే వస్తుంది. అటువంటి సదుపాయాలు ఈ సీడ్ ప్రోగ్రాంలో కల్పించి ఏర్పాటు చేసి ఈ డిఎన్టీలకు అమలు జరపని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీని నిమిత్తం 200 కోట్ల రూపాయలు ఫండ్ రిలీజ్ చేస్తుంది.
కాబట్టి దాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ మనం సీల్ ప్రోగ్రాంలో ఉన్నాం, ఆ లిస్టులో ఉన్న జాబితాలో ఉన్నాం కదా మనం. కాబట్టి ఇంకా మనకేం ఎవిడెన్స్ అక్కర్లేదు. గవర్నమెంట్ అఫీషియల్గా వాళ్ళ దగ్గరే జాబితా ఉంది. కాబట్టి మనం ఫలానా క్యాస్ట్ అని చెప్పి నిరూపించుకుంటూ క్యాస్ట్ సర్టిఫికేట్ మనం ఆ స్కీమ్ పెట్టుకుంటే మనకు అర్హత లభిస్తుంది. పార్లమెంట్లో బిల్ అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇస్తారు, నేరుగా కావాల్సిన స్కీమ్కి వెళ్ళవచ్చు. అటువంటి అవకాశం ఉంది. ఐఐటి సీట్లలో, ఐఐటి జేఈ ఎంట్రన్స్లో, ఐఐటి నిట్, సెంట్రల్ గవర్నమెంట్ ట్రిపుల్ సీట్లు 10 నుంచి 12% రిజర్వేషన్ కేటాయిస్తారు. చూడండి, మన కమ్యూనిటీలో ఐఐటి చదివిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే అదిగో తాడేపల్లిగూడెం దగ్గర ఫలానా వాళ్ళ అబ్బాయి ఐఐటి కలకటాలో చదివాడు, జాతీయ నెలకు 5 లక్షల జీతం ఉంటుంది. అక్కడెక్కడో ఏంటి మన దగ్గర ఉండాలి, మన ఊళ్ళో ఉండాలి. మిగతా సామాజిక వర్గాల్లో లేరా? ఎస్సీ సోదరులు, ఎస్టీ సోదరులు లేరా? చక్కగా చదువుకుంటున్నారు, బ్రహ్మాండమైనటువంటి స్థాయిలో డెవలప్ అయ్యారు. కారణం రిజర్వేషన్. అది మనకు కూడా కావాలి. ఆ హ్యాపీనెస్ మనకు కూడా కావాలి. వాళ్ళ పిల్లలు ఎలా అయితే సంతోషంగా ఉన్నారో, వాళ్ళు ఎలాగైతే హ్యాపీగా బతుకుతున్నారో, మనం కూడా సంతోషంగా హ్యాపీగా ఉండాలంటే రిజర్వేషన్ కావాలంటే పోరాటం చేయాలి. చేయకుండా ఊరికే ఇంకోసారి చూద్దామని అంటే వాళ్ళు కూడా ఇంకోసారి చూద్దామని అంటారు. 100 ఏళ్ళు అనుకోము. కాబట్టి విషయాన్ని అవగాహన చేసుకుని తగిన నిర్ణయం తీసుకుంటానని చెప్పని నేను పెద్దలు మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాను. థ్యాంక్ యూ. The heads but means must also be good. మనము ఏ లక్ష్యాన్ని అయితే కోరుకుంటామో ఆ లక్ష్య సాధన కొరకు అనుసరించే మార్గము ఉత్తమంగా ఉండాలి. అది దాని యొక్క నిర్వచనం. గోపిరావు గారి సుదీర్ఘ ప్రసంగంలో వారి యొక్క పోరాటము, ఆరాటము, భవిష్యత్తు కార్యాచరణలో సమృద్ధిగా సక్సెస్ అయ్యారు అనేటువంటి అమృతలో అతిశయోక్తి లేదు. ఇది వాస్తవమా కాదా? కనుక ఈ సబ్జెక్ట్ మా మిత్రుడు విలేకరి ప్లస్ అడ్వకేట్ కూడా ఈ ఈ ఈ మిడివి కలిగినటువంటి వీడియోలు ప్రతి ఒక్క పంపిస్తారు. మీ యొక్క వీటిలో పెట్టండి. ఆ నాయకులు, స్థానిక నాయకులు, జిల్లా నాయకులు, ఇతర అసంతృప్త వాదులు కూడా చూడాలి. మరి వారు కూడా తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు మాత్రమే ఆదరిస్తారు. ఇది ఆర్డర్ కాపీ మాకు తెలుసు, మేము చూసాము కూడా. కనుక వీటిని తెలుగులో అనువదించి తప్పనిసరిగా స్పష్టంగా ప్రతి ఒక్క గ్రూప్లో పెట్టవలసిందిగా మేము కోరుతున్నాం సార్. ఇకపోతే రెండవది ఒక విషయం చెప్పారు, ఉప్పర సగర అని. మన గెజెట్లో కూడా సగర ఆరు ఉప్పర అని ఉంది. మనకు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ఎంతో వెనుకబడి ఉన్నాం. అలానే ఈ మధ్య నాగరికత సమాజంలో మన కులాల పేర్లు కూడా మార్చుకుంటున్నారు కాస్త హుందాతనం ఉండటానికి. మీరు వనభోజనాలు పెడుతున్నారు, బోయలు ఉన్నారు. బోయ వనభోజనం అని పెట్టట్లేదు, ఏం పెడుతున్నారు? వాల్మీకి అని పెడుతున్నారు. పోతే చాకలి వాళ్ళు ఉన్నారు, ఏం పెడుతున్నారు? రజకుల వనభోజనం అని పెడుతున్నారు. ఇకపోతే గొల్లవాళ్ళు ఉన్నారు, గొల్లవాళ్ళని ఏం పెడుతున్నారు? యాదవ అని పెట్టేసేసి పెడుతున్నారు. మనది మాత్రము, మన సంఘాలు మాత్రము ఉప్పర సగర. ఆ ఉప్పర ఎందుకు వాడాలండి? మనం వాడుతున్నప్పుడు సమాజము అసలు ఈరోజు మేము సాగలనే పదం నోటికి రావట్లేదు, గొల్లోలు అనేటువంటి మాట రావట్లేదు, బోయాలు అనేటువంటి మాట రావట్లేదు. వాళ్ళు యాదవులు, వీళ్ళు బోయలు, వీళ్ళు రజకులు అనేటువంటి మాటనే సౌలభ్యంగా సమాజంలో వాడుకొని వచ్చేసిన పదాలు. మన కులానికి మాత్రం ఉప్పర 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 అని. ఎవడో ఉప్పర్ మీటింగ్ అంటే కూడా ఆ అర్థములు మనల్నే దూషించినట్లుగా, మనల్నే కించపరిచినట్లుగా ఉలిక్కి పడిపోతున్నాం. కనుక ఈ పదాన్ని మన సగర సంఘంలో తొలగించాలనేటువంటిది నా యొక్క సభాపూర్వక అందరికీ విన్నపం. సగర అనేది పెట్టండి, అలవాటు పడతారు. ఎవరైనా చెప్తాం, మౌఖికంగా చెప్తాము, వాళ్ళు అలవర్చుకుంటారు. ఇకపోతే రెండవది మన శ్రీరామచంద్రుడి వారసులు, అక్షర సత్యం. అది మీరు సగర చరిత్ర
రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు పట్టు వస్త్రాల శ్రీరామనవమి సందర్భంగా పట్టు వస్త్రాల సమర్పణ ప్రభుత్వాధినేతలు వెళ్ళేవారు. కనుక మనము వంశస్థులం, శ్రీరామచంద్రుడి వంశలం, సగరుడు, ఆ తర్వాత 22 తరాల తర్వాత హరిశ్చంద్రుడు, ఆ తర్వాత 30 తరాల తర్వాత శ్రీరామచంద్రుడు. ఈ యొక్క వంశ క్రమంలో శ్రీరామచంద్రుడి వారసులం కనుక మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒంటిమిట్ట పుణ్యక్షేత్రంలో రామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా పట్టు వస్త్రాల సమర్పణ ప్రథమ ప్రాధాన్యత మన కులానికి ఇవ్వాలనేటువంటి డిమాండ్ను తప్పనిసరిగా మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. ఇది నా యొక్క గౌరవప్రదమైనటువంటి సూచన. ఇకపోతే ఇవన్నీ ప్రభుత్వానికి సమర్పించేటువంటి అంశాలను చేస్తున్నాను సార్. రేపు రోజున స్థానిక సంస్థలు తిరగబోతున్నాయి. నెక్స్ట్ సంవత్సరము ఒక 3 నెలలు 4 నెలల్లో కనుక ఆ విషయాన్ని గురించి కూడా ఒక మెమోరాండం తయారు చేసి ఈ సమస్యలన్నిటిని క్రోడీకరించి మన ప్రభుత్వాధినేతల దృష్టికి తీసుకెళ్ళాలని కోరుతున్నాం. ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా తగినంత ప్రాతినిధ్యం మాకు ఇవ్వాలి తప్పనిసరిగా. అది ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానివ్వండి, చైర్మన్ కానివ్వండి, అలాగే నామినేటెడ్ పోస్టులు కూడా ఉన్నాయి. వాటి కూడా సముచితమైనటువంటి స్థానం మాకు కల్పించాలనేటువంటి విషయాన్ని కూడా ప్రభుత్వాధినేతలకు జ్ఞాపకం చేయవలసినటువంటి ఆవశ్యకత కూడా మనకు ఉంది. ఇది సార్, ఈ విషయాలను మాత్రం దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. తాడిశెట్టి గోపీరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సగర ఉప్పల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఏలూరు. ఈరోజు ఇక ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం ఏమంటే, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఈ మధ్యకాలంలో ఏర్పడినటువంటి విముక్త సంచార జాతుల్ని ఓబీసీ సబ్డివిజన్ చేస్తాము, అందులో డి గ్రూపులో ఈ విముక్త సంచార జాతులను ఏర్పాటు చేసి వారికి రిజర్వేషన్ కల్పిస్తాము అని చెబుతున్నారు. కానీ విముక్త సంచార జాతుల తరపున, అట్లాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సగర ఉప్పల కులం తరపున నేను అడుగుతున్నాను, ఈ విముక్త సంచార జాతుల్ని షెడ్యూల్డ్ ట్రైబ్స్ మాదిరిగా రాజ్యాంగంలోని షెడ్యూల్డ్ ట్రీలో చేర్చి మా పిల్లలు కూడా చదువుకోవడానికి, ఉద్యోగాలు చేసుకోవడానికి, ప్రమోషన్లకు, రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని చెప్పని మేము కోరుకుంటున్నాం. విద్య, ఉద్యోగ, ప్రమోషన్ రిజర్వేషన్లే కాకుండా రాజకీయపరమైన రిజర్వేషన్ కూడా కావాలని చెప్పని మేము కోరుకుంటున్నాం. అందువల్ల ఈ విముక్త సంచార జాతులకి న్యాయం చేయాలని చెప్పని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని, భారతీయ జనతా పార్టీని, తెలుగుదేశం పార్టీ వారిని, జనసేన పార్టీ వారిని కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వాళ్ళతో మమేకం చేసుకుంటూ మన క్యాస్ట్ని బలోపేతం చేసుకుంటూ ఈ రోజున అక్కడ ఒక పదవంటూ మనకు ఉండాలన్న ఉద్దేశంతో మా ఆర్థికంగా అన్ని రకాలుగా నలిగిపోయినా సరే ఎప్పుడు కూడా పదవిని మన కమ్యూనిటీలో ఉండే రకంగా చూసుకున్నాం. కానీ ఈ దఫ మనకి 150 మంది ఉన్న అతన్ని సర్పంచ్ చేశారు. 800 ఉన్న ఇప్పటి గ్రామంలో 150 మందిని ఉన్న అతన్ని సర్పంచ్ చేశారు. ఎందుకంటే పార్టీలకి కొమ్ముగాసే వ్యక్తిత్వం మనలో ఉంది కాబట్టి మన వ్యక్తిగతంగా మనం ఎవరు ఏ పార్టీలో ఉన్నా సరే మన కమ్యూనిటీ నుంచి ఒక మెంబర్గా పోటీ చేసిన, ఎంపీటీసీగా పోటీ చేసిన, సర్పంచ్గా పోటీ చేసిన మనం ఎప్పుడు కూడా ఆ వ్యక్తిని బలోపేతం చేయాలి. ఇవాళ గోపీరావు గారు చదువుకున్న వ్యక్తి, ఆయనలో జనరల్కి బాగా మనం చక్కటి వాక్యాన్ని ఆయన ఇస్తుంటే మన వినటానికి కూడా ఇంత దూరం వెళ్ళాడైనా ఇంత పుస్తకం ఇందులో ఇంత ఇమిడిపోయేదన్న ఆలోచన మాకు కలిగింది. ఆయన 1930 కానీ చెప్పుకొస్తుండే అలాంటి వ్యక్తిని మన రాష్ట్రానికి అధ్యక్షుడు చేసుకోవాలో అక్కర్లేదనేది
జిల్లాలు వివిధ జిల్లాల నుంచి వచ్చిన అందరూ కూడా గమనించాలి. ఎందుకంటే గతంలో అన్నవరంలో మనం సభ ఏర్పాటు చేసుకుంటే అక్కడ కొట్లాడి జరిగి సభ నుంచి వచ్చేసిన తర్వాత ఎవరికి వాళ్ళే ఏమన్నా తీరన్నట్టు మురికి దర్శనానికి గారు నేను ప్రెసిడెంట్ అని ప్రకటించుకున్నారు, అన్నయ్య గారు నేను ప్రెసిడెంట్ అని ప్రకటించుకున్నారు, గిరి గారు నేను ప్రెసిడెంట్ అని ప్రకటించుకున్నారు. కానీ అది కరెక్ట్ కాదు. మన సంఘానికి రాష్ట్ర వేదిగా మనకున్న సమస్యల్ని గవర్నమెంట్ తీసుకెళ్లే వ్యక్తే తప్ప మనం ప్రెసిడెంట్ ప్రకటించుకొని కుర్చీలో కూర్చున్నది మాత్రం అది కార్యకారణ దాల్చుకొని సభ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ముఖ్యంగా గతంలో మా చిన్నతనంలో మా మామయ్య గారు ఈ గ్రామంలో ఒక ఉద్యోగి, కానీ మేము వస్తే పలకరించడానికి కూడా భయపడేవాడే. ఎందుకంటే మన కమ్యూనిటీని అంత హీనంగా చూసుకోడు ఈ ఏలూరు గ్రామంలో. అంటే ఉప్పరని చెప్పుకోవడానికి భయంతో అక్కడ మనం ఇక్కడ చుట్టానికి వస్తే వాళ్ళకి ఉప్పరం అని చెప్తామన్న ఆలోచనతో చెప్పుకోలేని పరిస్థితి నుంచి ఇవాళ కాళ్ళు ఎగరేసుకునే పరిస్థితికి మన సంఘ నాయకులు మనం తీసుకెళ్ళారు. మనం కూడా దానికి రీతిగా ఒకరిగా జరగకుండా మన కమ్యూనిటీలో ఎవరు ఉన్నా వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ పదవిని ఉద్యోగరీత్యా చదువు రీత్యా ఉద్యోగరీత్యా పదవులు ఎటువంటి పదవైనా స్వాగతించి మనం కూడా ఉన్నామని పోటీని ఇవ్వాలి. 4 కులాలు ఉన్న మా గ్రామంలో 4 కులాలు కూడా ఉప్పర్లకి ప్రెసిడెంట్ ఏంటి, ఎప్పుడు కూడా ఎలక్షన్ వచ్చేటప్పటికి ఆ ఉప్పరంలో ప్రెసిడెంట్ ఏంటి అనే రకంగా 4 కులాలు నాయకురామంతో సహా వాళ్ళతో మమేకం అయిపోతారు. మన కమ్యూనిటీని ఒక్కనే విడిగా చేస్తే అలాంటి చోట కూడా మేము యుద్ధం చేస్తూ ఉన్న సోదరులు మిగతా కమ్యూనిటీ నుంచి సోదరుని కొంతమందిని మేము బేస్ చేసుకుంటూ అక్కడ పదవి అనేది రాబట్టుకుంటున్నాం. ఎందుకంటే పదవి ఉంటే మన వెనక రాజకీయ నాయకుడు వస్తాడు. మన కమ్యూనిటీకి సంబంధించిన ఎటువంటి సమస్య వచ్చినా మనం దాన్ని రెక్టిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా వారిలో 100 మంది ఉన్నా సరే మనం మట్టికి కంపల్సరీ పదవి కోసం పాకడాలను ప్రోత్సహించాలి, వాటిని ఎంకరేజ్ చేయండి. ఉన్న కులానికి మన కులానికి ఓటేసుకోండి, ఉన్న కులానికి ఓటేసిన వారి కమ్యూనిటీని ఆడే చూసుకుంటారు, మన కమ్యూనిటీ చూడరు. దయవుంచి ఇటువంటి కార్యక్రమాన్ని కార్యదాల్చిన గోపీరావు గారికి మరి మీరు అందరూ సపోర్ట్ చేసి వారికి కూడా చక్కని అవకాశం. ఒక 2 సంవత్సరాలు మనం ఒక యజ్ఞం తలపెట్టుకున్నాం. ఆ యజ్ఞానికి మీరందరూ కూడా మీ వంతు నాకు 2 సంవత్సరాలు అవకాశం ఇవ్వమని కోరుకున్నారు. ఎందుకంటే శ్రీరాముడు కూడా రావణాపురమ్మ సీతాదేవిని తీసుకుపోయినా వానర సైన్యం సహాయం కోరుకున్నారు. అతను ఎంత భగవంతుడు అయినా సరే ఆ సైన్యం సహాయం కోరుకున్నారు. కాబట్టి అలాంటి కార్యక్రమంలో మనం కూడా వారి సైన్యంగా ఉండి గోపీరావు గారికి తోడుగా ఉంటారని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. రాష్ట్ర కమిటీ ఎన్నికలు ఎన్నుకునే ముందు ఈ సభను ఉద్దేశించి నేను ఒక్కటే మీ అందరి ముందు ఉంచుతున్నాను. 2018 సుమారు 2018లో అన్నవరంలో జరిగినటువంటి మీటింగ్ దగ్గర నుంచి పోలవెన్ను కృష్ణా జిల్లాలో రాష్ట్ర సగర సంఘం ఎన్నుకునే దగ్గర నుంచి ఈ రోజు వరకు కమిటీ ఏ విధంగా పనిచేసింది అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం ఎంతైనా ఉంది. ఒక్కసారి ఆలోచించండి. ఈ డిఎన్టీ అనే విషయం సెంట్రల్ గవర్నమెంట్ 2022లో తీసుకొచ్చింది. 2022 నుంచి అప్పటికే అమలులో ఉన్నటువంటి రాష్ట్ర సగర సంఘం ఏం చేసింది? వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో 6 రాష్ట్ర సంఘాలు ఉన్నాయి. యువజన సంఘాలు కావచ్చు, యువసేన కావచ్చు, రాష్ట్ర సగర సంఘాలు కావచ్చు, ఏదైనా కానీ మొత్తం 6 సగర సంఘాలు ఉన్నాయి. ఈ 6 సగర సంఘాలు 2022 నుంచి ఇప్పటి వరకు ఏం చేశారు? ఇప్పుడు ఎవరో వాట్సాప్ గ్రూప్లో మీటింగ్ పెట్టద్దు అని చెప్తా ఉన్నారు. పెట్టలేదు. ఎప్పుడు వేస్తారు? సంవత్సరం పడుతుంది.
2 సంవత్సరాలు పడతాయి. ఈ లోపు మొత్తం జరగాల్సిన కార్యక్రమం అంతా అయిపోతుంది. తెలంగాణ మాదిరిగా మనం కూడా బీసీడీ నుంచి ఏలోకే మార్చమని అడగాలి, కానీ మమ్మల్ని డిఎన్టీలోకి చేర్చండి అని అడిగే అవకాశం అనేది ఉండదు. దయచేసి ప్రతి ఒక్కరూ ఆలోచించండి. గోపి గారు ఒకే ఇష్యూలో ఒకే నిర్ణయం తీసుకున్నారు. డిఎన్టీ జాబితాని అమలు చేసుకునేంత వరకు నేను పోరాటం చేస్తాను. ఎన్ని గ్రూపులు ఉంటే స్టేట్ గవర్నమెంట్లో అన్ని గ్రూపులు ఏమనండి. సంవత్సరం పడుతుందో, 2 ఏళ్ళు పడుతుందో, 10 ఏళ్ళు పడుతుందో ఏమనండి. ఆయన ఉన్నంత వరకు ఉంటారు. 2 సంవత్సరాల్లో ఈ కార్యక్రమం అయ్యేంత వరకు. తర్వాత ఎప్పుడన్నా మనం ఇంకో కంపెనీ 2 సంవత్సరాలే కదా ఉండేది. స్టేట్ బాడీ అనేది 2 సంవత్సరాలు ఉంటుంది. 2002 అయిపోతే 2004లో కంపెనీ అయ్యారు కదా, 3 ఏళ్ళు ఉంటుంది. కమిటీలు వేసుకోవాలి కదా. కమిటీలు లేకుండా ఎవరింట్లో వాళ్ళు పడుకుంటే మన కార్యక్రమాలు ముందుకెళ్ళాలంటే 2022 నుంచి 2025 వచ్చేస్తుంది. ఇప్పటి వరకు దాని మీద ఎటువంటి చర్య ఎవరూ తీసుకోలేదు. అసలు ఎవరు ప్రెసిడెంటో ఎవరో కాదో అని వాట్సాప్ గ్రూపులో ఓవర్ కొట్టేస్తున్నారు. నేను ప్రెసిడెంట్ని అని చెప్పుకునేంత ధైర్యం కూడా ఎవరు చేయట్లేదు. ఒక్కసారి ఆలోచించండి. మనకి గ్రూపులు ఎన్ని గ్రూపులను ఉన్నా పనిచేసేవాడు కావాలి కదండి. మనకి పని చేయకుండా నేను ప్రెసిడెంట్ని ఎంతమంది చెప్పుకున్నా ఏంటి ప్రయోజనం? ఇక్కడ పేర్లను ఉద్దేశించి చెప్పడం భావ్యం కాదు. కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించండి. ఈ రోజు నుంచే పని మొదలవుతుంది. ఇప్పటి వరకు గోపి గారు చేశారు. ఇక నుంచి కూడా ఇంకా ఆయన విశ్రమించడం. ఇదే పని మీద ఇంకా చాలా పని ఉంది. ఆయన తిరుగుతారు. సంవత్సరం పట్టవచ్చు, 2 ఏళ్ళు పట్టవచ్చు, ఈ పదవి 3 ఏళ్ళు ఉండొచ్చు, ఎప్పుడైనా ఉండొచ్చు. తర్వాత మళ్ళీ కంపెనీలు వేసుకోవాలి కదా. నేను వాట్సాప్ గ్రూప్లో ఒక ఆయన పెట్టారు. ఎన్ని కంపెనీలు ఉంటాయంటే అన్ని కంపెనీలను బట్టి ఇన్ని కమిటీలు ఉన్నాయి కాబట్టి జేఏసీ చైర్మన్ అని మాదాసు మురళి గారు బయటకు వచ్చి లాక్డౌన్ టైంలో అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చే ప్రయత్నం ఆయన చేశాడు. అందులో ఆయన సఫలీకృతమయ్యాడు, సక్సెస్ అయ్యాడు. చాలామంది కూడా అందులో పాల్గొని వారి యొక్క అభిప్రాయాలను కూడా తెలియజేశారు. ఉన్నారు కదా, 10 గ్రూపులు ఉంటే వచ్చే నష్టం ఏంటి? వేరే కమ్యూనిటీలో ఇదే ఏలూరు జిల్లాలో, పశ్చిమ గోదావరి జిల్లా కావచ్చు, ఏలూరు జిల్లా కావచ్చు, ఎస్సీలు మాల కమ్యూనిటీ కావచ్చు, మాదిగ కమ్యూనిటీ కావచ్చు, జాతీయ అధ్యక్షులు 5 ఉన్నారు ఇక్కడ ఒక్కొక్కరు. రాష్ట్ర కమిటీ అధ్యక్షులు 10 మంది ఉన్నారు. ఏదైనా ఒక ఇష్యూ వస్తే అందరూ వీళ్ళు అందరూ కలిసి ఏకతాటి మీద ఉండి ఆ యొక్క ఇష్యూని సర్దుబాటు చేస్తారు. వాళ్ళు ఉమ్మడిగా ఫైట్ చేస్తున్నారు. ఎంతమంది ఎన్ని కమ్యూనిటీలు పెట్టినా సరే పార్టీలకు అతీతంగా ఏర్పాటు చేయబడినటువంటి కమ్యూనిటీ ఏదైతే ఉంటుందో, సంఘం ఏదైతే ఉంటుందో, అదే మన యొక్క హక్కులను కానీ మన యొక్క హక్కులని కాపాడుకోవడానికి, మనకు కావాల్సింది సాధించుకోవడానికి ముందుకెళ్తుంది. కానీ పార్టీలతో కూడినటువంటి సంఘం ఏర్పడితే అది ముందుకు వెళ్ళదు. మనం ఏదైనా చేయాలనుకున్నా మనం ముందుకు చేయలేము. చేసేవాళ్ళు కూడా వెనక్కి లాగుతారని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తా ఉన్నాను. ప్రతి ఒక్కరూ ఆలోచించండి. ఇప్పుడు వరకు వచ్చినటువంటి వారు అందరినీ చూశాను. 13 జిల్లాలకి 8 జిల్లాలు అటెండ్ అయ్యాయి. ప్రతి ఒక్కరు ఆలోచించి ప్రతి జిల్లా నుంచి వచ్చి మీ యొక్క సంఘీభావం తెలియజేస్తే ఈ యొక్క రాష్ట్ర కమిటీని ఎన్నుకునే కార్యక్రమంలో ముందుకు వెళ్దామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంఘ ఉప్పర సమావేశానికి వచ్చేసినటువంటి పెద్దలు, అధ్యక్షులు, వివిధ జిల్లాలకు వచ్చినటువంటి నాయకులు అందరికీ కూడా ప్రత్యేకంగా సాగర కుటుంబ సభ్యులందరూ కూడా నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటున్నాను. నా పేరు లక్ష్మీ.